రాష్ట్రంలో వైసీపీ దుష్ట పరిపాలన మరికొద్ది రోజుల్లో ప్రజల ముగింపు పలుకుతున్నారని టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పీకుడిపాడు, గోడపాలెం, మంగమూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సూపర్ 6 కరపత్రాలు అందజేశారు. సంక్షేమ రాష్ట్రం కోసం ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా తేనెటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. మంగమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బిఎన్ విజయ్ కుమార్కి ఘన స్వాగతం పలికిన మంగమూరు గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు. దయచేసి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి విగ్రహానికి రావాలని మీ అందరూ కోరుకుంటున్నాను. నాయకులు శ్రీ బిఎన్ విజయ్ మన నాయకులు విజయ్ కుమార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఓర్దిల్లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం, ఓర్దిల్లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం, ఓర్దిల్లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం. వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ అంబేద్కర్ గారి విగ్రహార్థం రావాలని మనం చేసుకుంటూ ఉన్నాం. తొమ్మిదిని రామాయణ గారిని అంబేద్కర్ గారి విగ్రహానికి పూర్ణాలు ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నాం. నల్లూరి నారాయణరావు గారిని, ముందుగా మన మాజీ సర్పంచ్ కొండశ్రీ చెన్నకేశ్వర గారు ఈరోజు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ముందుగా కొండశ్రీ చెన్నకేశ్వర గారిని దయచేసి తరలించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు వైసీపీ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నా చెన్నకేశ్వర గారు తర్వాత కంకణాల అచ్చి గారిని పార్టీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. కంకణాల అతేజ ఆదినారాయణ గారు,
రవితేజ కంకణాల అక్షయ్ గారు, ఆనంద్ గారిని అందరూ చప్పట్లు చెప్పి ఆహ్వానించాలి. మాజీ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ఇంతటి ప్రేమ స్వాగత సుస్వాగతాలతో మిగిలినంత విధానాలతో బాగా సంచాలతో ఇంతటి అపూర్వ ఘన స్వాగతం తెలియజేసిన మంగమూరు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ జమ్మలమూడి సిద్ధు దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. ఓపెన్ పోయిన అందరూ దయచేసి ర్యాలీగా నడిచి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. గెలిపించమని నా ప్రభా మేమందరం కలిసి ప్రార్థించడానికి వీళ్ళ కొడుకు మంత్రి సీనాన్న దగ్గర ఉంటారు. మన కోటేశ్వరరావు పేరు మనం మాట్లాడించాం.
వాళ్ళందరూ దయచేసి ముందుకు రావాలి. వెహికల్ కనబడి సార్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా హేమలత గారు అందరూ కూడా వచ్చి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మంగమూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా మేము పిలిచిన అమ్మంటనే విజయ్ కుమార్ గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మా మాట విని మా ఊరు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో బిఎన్ విజయ్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం ప్రజల్ని. ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాం. 3 జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు మంగమూరులో ప్రచార కార్యక్రమం చేశాము. ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని సిద్ధమై ఉన్నాయి. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈరోజు జనాల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా 150 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి వస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ సంతనూతలపాడులో ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా భారీ మెజార్టీ వస్తుందని నాకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఒకటేంటిదంటే రాబోయే సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు, మహిళలకి బస్సు ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీ, దాని తర్వాత తల్లి వందనం కింద ప్రతి చదువుకుండే పిల్లలకి 15,000, ఇవన్నీ స్కీములు, పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడం, ఇవన్నీ జనాల్లో బాగా ఆకర్షితులై ఉన్నారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా అక్కడ పైన తెలుగుదేశం కూటమి 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. సంతనూతలపాడులో విజయ్ కుమార్ గారు, నేను మంచి మెజారిటీతో గెలుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. విజయ్ కుమార్ గారి నాయకత్వం.